లక్షల రూపాయల పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ ముందు కట్టాక మాకు నోటీస్ పంపిస్తారో ఏం పంపిస్తారో ఛాంబర్కి పంపించమని చెప్పండి. ఒకవేళ బయట రాష్ట్రాల నుంచి ఒక 6 డాన్సర్స్ వస్తే ఇక్కడ వాళ్ళు కూడా 6 పెట్టాలని రేషియో అనేటువంటిది ఏదో ఉంది కదా, అది యథావిధిగానే కొనసాగుతుంది. ఆ రేషియో విధానం అనేది మేము చెప్పామండి క్లారిటీగా. అది మిగతా వారు ఏదైతే పాయింట్లు చెప్పారో ఆ పాయింట్లో మేము తర్వాత హైపెక్ మీటింగ్ ఉంటుంది ఈ నెలలోనే, అంటే ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ రేషియో విధానం అనేది అక్కడ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అది ఒక 3 వారాల్లో మేము చెప్పేస్తామని చెప్పాం దానికి, ఆ రేషియో విధానానికి. అయితే మిగతా వాటన్నిటికి కూడా మేము చెప్పాం. ఫస్ట్ వేతనాలు పెంచండి, వేతన పర్సెంటేజ్ చెప్పండి. తర్వాత మన నిర్మాతకి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బందులు, వర్కర్స్కి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలో అది తర్వాత కార్యాచరణ చేద్దామని చెప్పాం. మీరేమో మీరు ముందు వేతనాలు పెంచండి తర్వాత మాట్లాడదామని మీరు అంటున్నారు. వాళ్ళు మా ప్రతిపాదనలు వాళ్ళు ఒప్పుకుంటే మేము వేతనాలు పెంచుతామని అంటున్నారు. ఇది ఎక్కడ తెగుతుంది? లేదండి, ఆ కండిషన్స్ వైజ్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కండిషన్స్ పెద్ద ప్రాబ్లం కాదని, ఇప్పుడు ముందు ఈ పర్సెంటేజ్ దగ్గర ఆగింది. కండిషన్స్కో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది మేము అలా లాంగ్ రన్లో సహకరిస్తా అని చెప్పాం. చిన్న నిర్మాతలకు మీరు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు? చిన్న నిర్మాతలకు ఒకటే అండి, అది కూడా వచ్చింది, ఆ చర్చ కూడా వచ్చింది. చిన్న నిర్మాతలకు అయితే తప్పనిసరిగా ఫెడరేషన్ మాకు గతంలో అగ్రిమెంట్లో విధంగా ఏదైతే ఉందో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం ఎలా పెరుగుతుందో దాని ప్రకారం బడ్జెట్ కూడా పెంచిన దానికి మేము ఆటోమేటిక్గా మన అగ్రిమెంట్లో ఉన్న రూపంగా చిన్న నిర్మాతలు అందరికీ సహకరిస్తా అని చెప్పాము. ఆ చిన్న నిర్మాతల విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మేము ఎప్పుడైనా సరే వారికి అన్ని విధాలా వాళ్ళు అనుకునే విధంగా సహకరిస్తాం. అంటే ఏ విధానంగా వాళ్ళు అప్లై చేయాలి చిన్న సినిమా? అది మనకి అగ్రిమెంట్లో ఉందండి. ఒక సమ్ అమౌంట్ బడ్జెట్ ఇప్పుడు 4 కోట్ల రూపాయలు ఉంది. ఇప్పుడు మా పర్సెంటేజ్ విధానం పెంచుతారు కాబట్టి ఆ బడ్జెట్ కూడా పెరిగిద్ది. ఆ బడ్జెట్ లోపు ఛాంబర్ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక కమిటీ ఉంటుంది. అది ఆ బడ్జెట్లో సినిమా ఉందా లేదని తేలితే వారికి ఈ పెంచిన వేతనాల్లో వారికి పర్సెంటేజ్ ఉంది, ఆ పర్సెంటేజ్ విధానానికి మేము చేస్తామండి. ఓకే ఏంటండి, అసలు నిర్మాతలు మా మీటింగ్లోకి రాలేదండి. నిర్మాతలు ఛాంబర్ వారు కూర్చున్నారు, ఛాంబర్ వారికి తెలియజేశారు. ఛాంబర్ మాతో చర్చలు జరిపింది తప్ప నిర్మాతలు మాతో డైరెక్ట్గా చర్చలు జరపలేదు. అంటే ఎవరితో కోరుకుంటున్నారు చర్చలు జరగాలని? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే ఛాంబర్లో ఇంకెవరు? లేదండి, మాకు ఛాంబర్తోనే చర్చలు తప్ప మాకు మిగతా ఎక్కడ చర్చలు కాదు. ఏదైనా ఎక్కడ జరిగినా ఫైనల్గా ఛాంబర్ ద్వారానే మాకు ఫైనల్ అనౌన్స్మెంట్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కార్మికుల ఐక్యత వదిలాలని చెప్పండి గట్టిగా. వేతనాలు 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 మాకు తెలియదండి. మాకైతే చిరంజీవి గారి దగ్గర నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. పిలుస్తా అని చెప్పారు కానీ మాకు పిలవలేదు. మాకు ఆ పెంపుదల అనే విషయం కూడా మేము ఇప్పుడు విన్నాము. అది మేము దాన్ని ఖండిస్తున్నామండి. అది మేమైతే ఎవరు అనలేదు. అది చిరంజీవి గారు అయితే మాకు ఎటువంటి పర్సెంటేజ్ విధానం చెప్పలేదు. వాళ్ళు పిలుస్తా అని చెప్పారు, మేము పిలుస్తారని వెయిట్ చేస్తున్నామండి. సార్, ఆ చిరంజీవి గారి ఇష్యూ మా చెప్పొద్దు, చెప్పాలి. ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ టైగర్ రాజ్ అని ఆయన ఇచ్చాడు సార్. మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. చిరంజీవి గారు పెంచారు అని అతను చెప్పలా. ఆ ప్రోలో ఆవేశంలో చెప్పుకుంటా రేపు బయట అనుకున్నారు కదా, దాన్ని చిరంజీవి గారు 30% పెంచి సోమవారం నుంచి షూటింగ్ చేయాలన్న మనసులో ఉద్దేశాలు అనేసి వదిలేశాడు. దాన్ని ఆ రకంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మీరు దయచేసి మీరు దాన్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా కోరుతున్నారు.